హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హరిత స్మైల్స్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను చేస్తున్న వీడియో ఏంటంటే చుండ్రు పోగొట్టుకోవాలంటే ఒక మంచి చిట్కాని తమ్మనేలు పెట్టాను కదండి. ఆ చిట్కా ఏంటో చెప్పేద్దామని వచ్చేసాను. ఇప్పుడు మనకు చుండ్రు అనేది ఎలా వస్తుందంటే, మనం బయటికి వెళ్ళినప్పుడు బైక్స్ మీద ఆ దుమ్ము అనేది స్కాల్ప్ మీద పడటం వల్ల కూడా మనకి చుండ్రు వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ సెకండ్ ఎక్కువ లిక్విడ్స్ తాగపోవటం వల్ల మన బాడీలో హీట్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వటం వల్ల కూడా మనకి ఈ డాండ్రఫ్ అనేది వచ్చింది. ఇంకోటి చలికాలంలో కూడా డాండ్రఫ్ అనేది ఎక్కువగా వస్తుందండి. ఈ డాండ్రఫ్ అనేది రావటం వల్ల మనకి ఎక్కువగా హెయిర్ ఫాలు, మంట, దురద ఇవన్నీ వస్తాయండి. నిమ్మకాయ పెట్టుకుంటే ఏంటంటే ఇంకా ఎక్కువగా మంటగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే హోమ్ రెమెడీస్ యూస్ చేయటం వల్ల కూడా మనం కొంత డాండ్రఫ్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. ఆ హోమ్ రెమెడీస్ ఏంటంటే, మనం మెంతులు నైట్ నానబెట్టి మార్నింగు అవి మిక్సీ వేసి వాటిలో కర్డ్ మిక్స్ చేసుకుని 2 కలిపి తలకు పెట్టుకుని హెడ్ బాత్ చేస్తే కూడా మనకి కొంచెం డాండ్రఫ్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకొక చిట్కా ఏంటంటే, మనకి హెన్నా ఉంటుంది కదండీ! హెయిర్‌కి పెట్టుకునే హెన్నా. ఆ హెన్నాలో కూడా విటమిన్ ఈ క్యాప్సిల్ ఒకటి, పెరుగు ఒకటి, నెక్స్ట్ బ్రూ కాఫీ పౌడర్ కూడా తలకి పెట్టుకుంటే ఇది కూడా మనం డాండ్రఫ్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. హెయిర్ ఫాల్ అనేది కూడా తగ్గిద్ది. అలాగే ఏంటంటే, ఈ డాండ్రఫ్ అనేది మనకి ఇంకా తగ్గాలంటే మనం ఆయిల్ అనేది ఈ చలికాలంలో ఎక్కువగా పెట్టకూడదు. ఒక 1 అవర్ పెట్టి తర్వాత హెడ్ బాత్ చేసేయాలి. అదే ఆయిల్ మీద ఉంటే ఆ ఒక్క చుండ్రు అనేది బయటికి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి హెడ్ బాత్ చేసిన తలతో అంటే ఎక్కువగా ఎక్స్‌పోజ్ అవ్వదు. సో, ఆయిల్ ఏంటంటే వీక్లీ వన్స్ పెట్టుకుని వెంటనే 1 అవర్ తర్వాత హెడ్ బాత్ చేస్తే కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా సివియర్‌గా ఉంది, సివియర్‌గా హెయిర్ ఫాల్ అవుతుంది అనుకుంటే అప్పుడు నేనైతే అండి ఈ లోటస్ హెర్బల్స్ వారిది ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ అండి ఇది. ఇది కుంకుడుకాయతో చేసింది. దీన్నైతే నేను యూజ్ చేస్తున్నాను. ఈ షాంపూ ఫస్ట్ టైం యూజ్ చేసినప్పుడైతే హెయిర్ బాగా ఫాల్ అయింది. తర్వాత నుంచి కొంచెం కంట్రోల్ అయింది. నాకైతే మంచి రిజల్ట్ వచ్చింది. అంటే అందరికీ కూడా ఒకే షాంపూ అనేది హెయిర్ ఫాల్‌కి, డాండ్రఫ్‌కి సెట్ అవ్వదండి. స్కిన్ టైప్‌ని బట్టి కూడా సెట్ అవుతా ఉంటది. నెక్స్ట్ ఇదేమో మనం ప్రతి ఒక్కళ్ళు ఆఫ్టర్ హెడ్ బాత్ చేసిన 5 మినిట్స్ తర్వాత ఈ కండిషన్ అనేది యూజ్ చేయటం వల్ల కూడా మన జుట్టు అనేది చిక్కుపడకుండా చాలా సాఫ్ట్‌నెస్ ఇచ్చిద్ది. జుట్టు ఎక్కువగా చిక్కుపడినా కూడా హెయిర్ ఫాల్ అవుతా ఉంటది ఈ డాండ్రఫ్ ఉన్నప్పుడు కూడా. కానీ డాండ్రఫ్‌ని కంట్రోల్ చేయకపోతే కనుక మన జుట్టు హెయిర్ ఫాల్ అయిపోయి తర్వాత చాలా ఇబ్బంది అవుతుందండి. మీరు ఖచ్చితంగా నేను చెప్పిన రెమెడీస్ కనుక ఫాలో అయితే 100% కొంచెమైనా మీకు రిజల్ట్ కనిపిస్తది. 100% కాకపోయినా నాకైతే నేను ఈ రెమెడీస్ అన్నీ చాలా ట్రై చేశానండి. నాకైతే మంచి రిజల్ట్ వచ్చింది. మీకు కూడా వస్తదని ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.